వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు మన వీడియోలో పాపికొండల ట్రిప్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడు పనులతో బిజీగా ఉండి సంపాదన లేదంటే బాధ్యతలు వీటితో ఉండే ప్రతి వారికి కూడా ఒక మైండ్ రిలాక్సేషన్ కావాలంటే ఈ పాపికొండలు ట్రిప్ వెళ్ళాలి. ఒక ట్రిప్పే కాదు, ఈ ట్రిప్లో మీరు పొందే ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మనుషులకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఆ ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ నేత్రాలకు కనువిందు చేసే విజువల్స్తో ఇక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన కలిగించే భద్రాచల క్షేత్రంతో దాంతోపాటు ఎంతో పచ్చటి ప్రకృతిని మనం చూడాలనుకుంటే ఈ పాపికొండలు ట్రిప్ వెళ్ళాలి. మరి ఈ పాపికొండల ట్రిప్ మీకోసం చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ వీడియో కూడా చివరి వరకు చూడండి. ప్రతి విజువల్ కూడా మీకోసం చాలా కష్టపడి తీశాను. అది తప్పకుండా మీకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్దాం. మొట్టమొదట ఈ పాపికొండలు క్షేత్రానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి భద్రాచల క్షేత్రానికి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి దాదాపు సుమారు 300 కిలోమీటర్లు ఈ భద్రాచల క్షేత్రం ఉంటుంది. సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం మార్గంలో వెళ్తే భద్రాచల క్షేత్రానికి చేరుకోవచ్చు. సొంత వెహికల్స్ అంటే కార్లో కానీ బైకుల్లో కానీ వెళ్ళే వారికి 300 నుంచి 350 మధ్యలో హైదరాబాద్ మనం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే మనం ఒక ప్రైవేట్ క్యాబ్లో వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవాల్సింది భద్రాచలంలో కానీ రాజమండ్రిలో కానీ. మనం పాపికొండలు వెళ్ళాలంటే డైరెక్ట్గా బోటింగ్ పాయింట్ వెళ్ళి తీసుకుంటామంటే కుదరదు. వాళ్ళు అక్కడ టికెట్లు కూడా ఇవ్వరు. ప్రీ బుకింగ్స్ ఉంటాయి. మన బుకింగ్స్ని బట్టే వాళ్ళు అక్కడ బోట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే భోజనము టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీరు భద్రాచలంలో కానీ అక్కడ కానీ మీరు బుకింగ్ చేసుకోండి. ఇక భద్రాచలం నుంచి దాదాపుగా 75 కిలోమీటర్ల దూరంలో పోచారం అనే గ్రామం ఉంటుంది. మరి ఈ పోచార గ్రామానికి మనం ఒకవేళ ప్రైవేటు అంటే గవర్నమెంట్ బస్సుల్లో కానీ లేదంటే అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రైలు కానీ ఏదైనా ఉపయోగించి వెళ్తే అక్కడి నుంచి మనకు ప్రైవేట్ వెహికల్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. వాళ్ళే తీసుకొస్తారు. ఆ ట్రిప్ మొత్తం కూడా 975 రూపాయలేమో బోటుకు, దాదాపుగా సుమారు 300 రూపాయలు అక్కడి నుంచి ఆటోకు తీసుకుంటారు. సరే, అది రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే దాదాపు 75 2 గంటల ప్రయాణం ఉంది. రోడ్డు బాగుండదు. మళ్ళీ అక్కడ బోటుకు 975లో టిఫిన్ భోజనం కూడా అరేంజ్ చేస్తారు. అందరికీ నమస్కారం. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకొని పొద్దున 4:30కు సుప్రభాత సేవకు అటెండ్ అయ్యాము. చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం అయింది. మరి ఇక్కడి నుంచి బయలుదేరి పాపికొండలు అంటే మనం ఇక్కడ ఓన్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి 1250 రూపాయలు తీసుకున్నారు. అప్ అండ్ డౌన్ ఆటో ఉంటుంది. తర్వాత ఇక్కడ భోజనం కూడా ఉంటుంది. టిఫిన్ కూడా పెడతారట. దాంతోపాటు లాంచీ ఉంటుంది. లాంచీ అవన్నీ కలిపి 1250 రూపాయలు. భద్రాచలం టు భద్రాచలం మనము బుక్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వీడియో సంపూర్ణంగా మీకు చూపిస్తాను. భద్రాచలం నుంచి ఎలా వెళ్ళాలి, అలాగే పాపికొండల్లో లొకేషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఫొటోస్ వీడియోస్తో అద్భుతంగా తీసే ప్రయత్నం చేస్తాం. మరి మన పైన ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు పాపికొండలు ట్రిప్కి వెళ్తున్నాం. మనకైతే ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది ఫెరీ వచ్చింది. ఫెరీ అయితే బాగుంది. మరి కింద ఏసీ, పైన ఓపెన్ టాప్ కూడా ఉంటుంది. మరి చాలా అద్భుతమైనటువంటి ఈ ఫీల్ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. పాపికొండల్లో ఇంకా ఎలా వెళ్ళాలి, అలాగే బోట్లోకి ఎక్కాక ఇది కింది వైపు మనం చూస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ఏసీ ఉంది, అలాగే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సీజనల్గా ఏది అవసరం ఉంటుంది వాడుకుంటారు. అలాగే పైన చూసుకుంటే ఇది సిట్టింగ్ చాలా బాగుంది. అలాగే ఈ క్యాబిన్ ఇది దాదాపుగా కొద్దిసేపు బయట కూర్చున్నాక నేను మొత్తం క్యాబిన్లోనే బయటతో కూర్చున్నాను. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళంతా టీము. అది షూట్ చేసుకోవడానికి కానీ మనకు బాగా హెల్ప్ చేశారు. మరి ఇట్లా ఉంటే మనకు ఈజీగా ఉంటుంది కదా. ముందు కూర్చొని చాలా వీడియో తీశాను.
దాదాపుగా మనం పడవ ఎక్కినప్పటి నుంచి కూడా 2 గంటల ప్రయాణం ఉంటుంది. మొట్టమొదట ఈ 2 గంటల ప్రయాణంలో చుట్టూ పెద్ద పెద్ద గుట్టలపై, పర్వతాలపై అనేక రకాల చెట్లు, పచ్చటి గంటలు మనం పడవలో ప్రయాణం చేసిన తర్వాత పేరంటాలపల్లి అనే గ్రామం చేరుకుంటాం. ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇది ట్రైబల్ విలేజ్. అలాగే ఇక్కడ వాళ్ళు చేతితో చేసినటువంటి వివిధ బుట్టలు కానీ, ఇసనకర్రలు కానీ, కొన్ని ఫ్లవర్ వాజులు కానీ అలాంటివి తయారు చేస్తారు. అవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ దేవాలయం కూడా దాదాపుగా 1960s రామకృష్ణ స్వామి అనే ఒకతను ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ దేవాలయం నిర్మించినట్టు, ఇది సర్వమతాలకు అనుకూలంగా ఉంటుంది అని, దానిపైన అన్ని మతాల గుర్తులతో కట్టిన దేవాలయం. లోపల ఫోటోలు, వీడియోలు అలో లేదు, బయట నుంచే చూపించడం జరిగింది. కాబట్టి ఇది గమనించండి. మరి దాంతోపాటు ఈ దేవాలయం చుట్టుపక్కలంతా కూడా పచ్చటి ప్రకృతి, అద్భుతమైనటువంటి గ్రామం ఇది. తప్పకుండా ఈ పాపికొండల ట్రిప్ వెళ్ళిన వాళ్ళు చూస్తారు. ఇక పేరంటాలపల్లి చూశాక అద్భుతమైనటువంటి లొకేషన్స్తో మా పడవ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ పాపికొండల్లో మరి చాలా అద్భుతమైన విజువల్స్, దాంతోపాటు మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చెట్లన్నీ గ్రీనరీ, అలాగే మంచి సిజ్లింగ్, చాలా అద్భుతంగా ఉంది. మీరు టైం ల్యాబ్స్లో కానీ మ్యూజిక్తో చూపిస్తాను. ఈ వీడియో సంపూర్ణంగా చూడండి. పాపికొండలు అని దీనికి పేరెందుకు వచ్చింది అంటే, పూర్వము 2 పర్వతాల మధ్య ప్రవహించే ఈ నది చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీల యొక్క పాపిట ఎలా ఉంటుందో వెంట్రుకల మధ్యలో అలా 2 పర్వతాల మధ్య తెల్లటి పాయలాగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి పాపిటి కొండలు అని పిలిచేవాళ్ళు. అది కాలాంతరంలో పాపికొండలుగా మారింది. కానీ చాలా అద్భుతమైనటువంటి ఈ పాపికొండలు తప్పకుండా మీరందరూ కుటుంబంతో వచ్చి బోటింగ్ చేసి ఈ ప్రాంతాన్నంతా కూడా తిలకిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా విషయం ఏంటంటే, ఇక్కడ అల్లూరి సీతారామరాజు తన మన్యం ప్రాంతంలో పడవల ద్వారా ఈ పోరాటాన్ని చేయడం, అలాగే ఈ అడవుల్లోనే ఆ యొక్క యోధులను తయారు చేయడం, ఆయన ఇక్కడి నుంచే యుద్ధాన్ని చేయడం అనేది జరిగినట్టుగా మనకు ఇక్కడి ప్రాంత ప్రజలు చెప్తారు.
చాలా అద్భుతమైనటువంటి స్థలాన్ని తప్పకుండా వీక్షించండి. మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తప్పకుండా మన వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరేమైనా సలహాలు, మీకు ఇంకా అద్భుతమైనటువంటి స్థలాలు కానీ, దేవాలయాలు కానీ వాటి గురించి మీరు పెట్టండి అని చెప్తే నేను వచ్చి రికార్డ్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా అద్భుతంగా మీకు విశ్లేషణలు అందించే ప్రయత్నం చేస్తాను. జై హింద్.